హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. నందమూరి బ్రదర్స్ ఎటువైపు ఉండబోతున్నారు? నందమూరి బ్రదర్స్ అనేది ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసారు ఇద్దరికి. ఎవరా ఇద్దరు అంటే ఇండస్ట్రీకి తెలుసు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వీళ్ళిద్దరినీ కలిపి నందమూరి బ్రదర్స్గా వ్యవహరిస్తున్నారు. నిజానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మర్రి శశిధర్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి వాళ్ళిద్దరిని కలిపి హైదరాబాద్ బ్రదర్స్ అని వ్యవహరించేవాళ్ళు మీడియా. అంటే వాళ్ళిద్దరూ కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్తో క్రిటికల్గా ఉండేవాళ్ళు. క్రిటికల్గా అంటే విమర్శనాత్మకంగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళు. అంటే క్రిటికల్గా ఉండటం వలన వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా హైదరాబాద్ బ్రదర్స్ అని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. పీజేఆర్ని అలాగే మర్రి శశిధర్ రెడ్డిని కలిపి. ఇప్పుడు నందమూరి బ్రదర్స్ అనటం వెనకాల ఉద్దేశం కూడా అదే, దాదాపు అదే కాన్సెప్ట్. వీళ్ళు నందమూరి కుటుంబంకి కొంచెం పెడగా నడుస్తూ ఉంటారు. అంటే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగినప్పుడు కూడా వీళ్ళిద్దరూ వేదిక మీద కనిపించాల. అంటే ఆయన సఖపురుషుడు అని ఒక పుస్తకం లాంచ్ జరిగింది ఆయన శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా. దాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు. దానికి రామ్ చరణ్ లాంటి వాడు కూడా వెళ్ళి ఆ సభలో మాట్లాడాడు. అలాగే అల్లు అర్జున్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. అయినప్పటికీ నందమూరి బ్రదర్స్ కనిపించలేదు ఆ వేదిక మీద. కళ్యాణ్ రాము కనిపించలేదు, ఎన్టీఆర్ కనిపించలేదు. కాబట్టి వీళ్ళు నందమూరి కుటుంబంలో కొంచెం పెడగా ఉంటున్నారు అనే ఉద్దేశంతో ఈ బ్రాండ్ వేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. ఏపీలో ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రావాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్తో జట్టు కట్టింది, బీజేపీతో సన్నిహితంగా ఉంటోంది. బీజేపీతో సన్నిహితంగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీతో కూడా సన్నిహితంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు స్వీకరిస్తే ఆవిడతో కూడా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి మాకు అని చెప్పడం కోసం నిన్న క్రిస్మస్ గిఫ్ట్ ఆవిడ పంపించటం లోకేష్కి, ఆయన దానికి కృతజ్ఞతలు చెప్పడం, పైగా అది కుటుంబ వ్యవహారంగా జరపటం. వైఎస్ కుటుంబం మీకు ఇస్తున్నటువంటి క్రిస్మస్ గిఫ్ట్ అంది ఆవిడ. అంతే తప్ప షర్మిల పంపిస్తున్న గిఫ్ట్ అని అనలా. వైఎస్ కుటుంబం నారా కుటుంబానికి ఇస్తున్న గిఫ్ట్గానే మాట్లాడింది ఆవిడ. నిజానికి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవ ఉంది. అయినప్పటికీ ఒక ఫ్రెండ్షిప్, అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ఐక్య సంఘటన కట్టే ప్రయత్నం ఏదో జరుగుతోంది ఏపీలో అనే దానికి ఒక హింట్ ఇచ్చింది ఆవిడ ఈ గిఫ్ట్ పంపించడం ద్వారా. దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. ఈ టైంలో ఇంత హడావిడి నడుస్తున్నటువంటి సమయంలో ఆడియన్స్లో ఏదో మేరకు ఇమేజ్ ఉన్నటువంటి స్టార్ జూనియర్ ఎన్టీఆర్, అంటే తెలుగు సినిమా రంగానికి సంబంధించి అగ్ర హీరోలు అని చెప్పేటువంటి జాబితాలో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఉంటుంది. నటుడిగా కూడా అతను వేసిన ముద్ర తక్కువదేం కాదు. స్టార్గా మాత్రమే కాదు, నటుడిగా కూడా అతనికి ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. మరి అటువంటి స్టార్ తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకుని ఉన్నాడు. ఇంత అడ్వాంటేజ్ ఉంది అతనికి. గతంలో ఒకసారి 2009లో అతను తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం కూడా చేశాడు. ఆ ప్రచారంలో చాలా ఎఫెక్టివ్గాను చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక పేరు సంపాదించుకున్నాడు అతను. రెండోది, మిగిలిన వాళ్ళతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా ఆర్టికులేట్ చేయగలడు, విషయాన్ని చేసి ప్రజెంట్ చేయగలడు అనేటువంటి ఒక నమ్మకం ఉంది జనాల్లో. ఈ నమ్మకాన్ని ఎందుకు పార్టీ పట్టించుకోవడం లేదు, అతన్ని పిలిచి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడటం లేదు అనేది క్యాడర్ నుంచి ఒక విమర్శ ఉంది. అయితే వీళ్ళు వాంటెడ్గానే దూరంగా ఉంటున్నారు. ఎందుకు వీళ్ళు వచ్చి ఇప్పుడు టీడీపీతో కలిసి టీడీపీ బాధ్యతలు గెలిపించే బాధ్యత మాది అని ఎందుకు ముందుకు రావడం లేదు అంటే ఒక విచిత్రమైన గ్యాప్ వచ్చేసింది.
హరికృష్ణ కొడుకులకి పార్టీకి. హరికృష్ణ గారిలో కూడా తనని వాడుకుని వదిలేశారు అనే అభిప్రాయం ఉంది చంద్రబాబు మీద. అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం తీసుకుని చంద్రబాబు నాయుడు తన చేతుల్లో పెట్టుకోవటానికి ముందు ఆయన వాడిన ఆయుధం హరికృష్ణ. హరికృష్ణను అడ్డం పెట్టే ఎన్టీఆర్తో యుద్ధం చేశాడు అతను చంద్రబాబు. ఆ పని అయిపోయింది. ఆ పని అయిపోయిన తర్వాత చంద్రబాబు క్యాబినెట్ ఏర్పాటు చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా హరికృష్ణకు అవకాశం ఇచ్చాడు. అంతే, అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. నిజానికి 6 నెలల లోపు ఆయన ఎక్కడో చోట నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి ఆ పదవి కొనసాగించి ఉండొచ్చు. ఈ 2 పనులు చేయలే చంద్రబాబు. ఎప్పుడైతే జనవరిలో ఎన్టీఆర్ చనిపోయాడో ఇమ్మీడియట్గా హరికృష్ణని పక్కకు తోసేశాడు. ఇంకా ఇతని అవసరం నాకు లేదు అని. ఎన్టీఆర్ లేనప్పుడు హరికృష్ణని నేను ఎందుకు భరించాలి అనుకున్నాడు. ఇది హరికృష్ణ మనసులో ఉంది. ఆయన బయటకి 2-3 సందర్భాల్లో వ్యక్తీకరణ చేశాడు, కానీ ఓపెన్గా యుద్ధం చేయలే. కానీ తనని వాడుకుని వదిలేశాడు చంద్రబాబు అనే అభిప్రాయం అయితే ఆయనలో బలంగా ఉంది. ఇప్పుడు అదే అభిప్రాయం ఆయన కొడుకుల్లో కూడా ఉంది. మన కుటుంబాన్ని చంద్రబాబు వాడుకుని వదిలేశాడు అనే అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్లోనూ ఉంది, కళ్యాణ్ రామ్లో కూడా ఉంది. 2009 ఎన్నికల్లో పిలిచి వాడుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ పిలవలేదు. 2014లో అధికారం వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఇన్విటేషన్స్ ప్రాపర్గా లేవు. అలాగే బ్రాహ్మణి లోకేష్ వివాహం జరిగినప్పుడు, అంటే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పిలిచారు ఆ వేడుక్కి. అతను వెడితే అక్కడ ఎవరూ సరిగా పలకరించలేదు, పట్టించుకోలేదు. చివరికి తనే ఇబ్బందికరంగా అక్కడ కాసేపు గడిపి పారిపోయాడు అక్కడి నుంచి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరు పట్టించుకోకపోవడం వలన ఎక్కువసేపు ఉండలేకపోయాడు అక్కడ. అలాగే ఆయన చాలా సందర్భాల్లో, అంటే రామారావు గారి జయంతి వర్ధంతి జరిగిన ప్రతిసారి ఆ సమాధి దగ్గరికి వెళ్తాడు. ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తారు వీళ్ళిద్దరూ, కళ్యాణ్ రామ్ అండ్ ఎన్టీఆర్. అంతే తప్ప కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోనూ వాంటెడ్గానే వాళ్ళు వేలు పెట్టదలుచుకోలేదు. దూరంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్ పేరు తీసుకొచ్చి హెల్త్ యూనివర్సిటీకి పెట్టి హెల్త్ యూనివర్సిటీకి ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరును తొలగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తొలగిస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతున్నాము, అయితే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడుతున్నాము, అలా ఎన్టీఆర్ పేరు పెంచుతున్నాం మేము అని చెప్పాడు ఆయన. ఆ టైంలో ఎన్టీఆర్ పేరు తీసేయటం మీద చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యారు టీడీపీ వాళ్ళు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా కొంచెం హార్ష్గానే జగన్మోహన్ రెడ్డి మీద రియాక్ట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ చాలా పద్ధతిగా 4 వాక్యాలతో ఒక ప్రకటన రిలీజ్ చేశాడు, కేవలం 4. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయటం వలన ఆయనకు వచ్చిన నష్టం లేదు, ఆయన ఇమేజ్కి వచ్చిన నష్టం లేదు, ప్రజలలో ఆయనకు ఉండాల్సిన స్థానం ఆయనకుంది. అలాగే వైఎస్ఆర్ పేరు ఈ యూనివర్సిటీకి పెట్టడం వలన ఆయనకి కొత్తగా వనగూడేది కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఆయనకి ప్రజల్లో ఒక స్థానం ఉంది కాబట్టి. ప్రభుత్వం సంయమనంతో ఆలోచించి ఇది సెంటిమెంట్లు రెచ్చగొట్టే అంశం కాబట్టి ఒక సముచిత నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను అని 4 వాక్యాలతో ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. దాని మీద టీడీపీ చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యి క్యాడరు రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు ఎన్టీఆర్ని తిట్టారు, జూనియర్ ఎన్టీఆర్ని. ఈ తిట్టిన వాళ్ళందరూ ఊరికే తిట్టారని నేను అనుకోను. వాళ్ళు పార్టీ అధినాయకుల ఆశీస్సులతోనే తిట్టారు. అంటే లోకేష్, చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం లేకుండా వాళ్ళు తిట్టే అవకాశం లేదు, కానీ తిట్టారు. ఆ తర్వాత ఏ విషయంలోనూ మనం వీళ్లతో ట్రావెల్ అవ్వకూడదు అని వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. ఇంక అప్పటి నుంచి లేదు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిపినప్పుడు ముందుగా ఒక సమావేశం జరిగింది, కుటుంబపరమైన సమావేశం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ సభల్లో పాల్గొనాలి అనేది నిర్ణయించుకున్నారు. అప్పుడు వీళ్ళని పిలవాల.
దూరం పెట్టారు. చివరి వేడుకకి రాలేదేమిటి అని గొడవ చేశారు. ఆ వేడుకకు కూడా ఆ వేడుక జరగటానికి అంటే మే 20వ తారీఖు జరిగింది ఆ ఈవెంటు. మే 17వ తారీఖు 15వ తారీఖు వెళ్ళి దశరథ్ జనార్దన్ అనే నాయకుడు ఇన్విటేషన్ ఇచ్చాడు ఎన్టీఆర్కి. 20వ తారీఖు ఆయన పుట్టినరోజు, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆల్రెడీ దానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు వాళ్ళు రూపొందించుకున్నారు అని తెలిసే వెళ్ళి వాంటెడ్గా వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు రావాలి అని. అతను తప్పనిసరిగా వెసులుబాటు చూసుకుని రావడానికి ట్రై చేస్తాను అని చెప్పి పంపించాడు ఆయన. కానీ రాలేకపోయాడు. కారణం మే 20వ తారీఖే ఆ ప్రోగ్రాం జరిగింది, అదే రోజు ఆయన బర్త్డే. ఆ సెలబ్రేషన్స్లో ఉన్నాడు, తను రాలేకపోయాడు. రామ్ చరణ్ వీళ్ళందరూ వచ్చారు, నువ్వెందుకు రాలేదు, మనవడు అయి ఉండి ఆయన క్రెడిట్ వాడుకుంటున్నాడు, కానీ ఇతను ఆయన మీద నిజమైనటువంటి గౌరవం లేదు అని దాడి చేశారు వీళ్ళు. కాబట్టి అసలు మనం కుటుంబానికి అంటే నందమూరి కుటుంబానికి, నందమూరి పార్టీకి కూడా దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు. అలాగే కొడాలి నాని, అలాగే వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ అదుర్సు సినిమా నిర్మాతలు. దాంతోపాటు ఎన్టీఆర్తో కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కొడాలి నానికి. ఎందుకంటే అతను బ్రాటప్లో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో హాలిడేస్ వస్తే గుడివాడ పంపించేవాడు ఆయన, హరికృష్ణ గారు. అంటే నిమ్మకూరు వెళ్ళేవాడు, అక్కడి నుంచి గుడివాడ చేరేవాళ్ళు. సినిమాలు చూడటానికి గుడివాడ వెళ్ళినప్పుడు కొడాలి వెంకటేశ్వరరావు అంటే నాని వాళ్ళ ఫాదర్తో రామారావు గారి కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది. అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉండేవాడు అతను. అట్లా కొడాలి నానిని అన్నగా భావించేవాడు జూనియర్ ఎన్టీఆర్ ఆ ఏజ్లో. ఆ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. అందుకని ఎన్టీఆర్తో ట్రావెల్ అయ్యాడు అతను. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రాగానే ఆయన వెనకాల నిలబడ్డాడు. అలాగే 2-3 సినిమాలు తీశాడు. సాంబా సినిమా ప్రొడ్యూసర్ కూడా కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నానిని. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఆ ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి ఉంది. అతను ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అలాగే అతని ద్వారా ఫ్రెండ్ అయినటువంటి వంశీ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు. వాళ్ళిద్దరి వెనకాల జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు చూసుకునే వాళ్ళిద్దరూ టీడీపీ మీద రెచ్చిపోతున్నారు అనే అభిప్రాయం చంద్రబాబు నాయుడు, లోకేష్ చాలాసార్లు వ్యక్తం చేశారు. ఇలా కనబడని గ్యాప్స్ ఉన్నాయి వీళ్ళ మధ్య, నందమూరి బ్రదర్స్కి, నందమూరి కుటుంబానికి, టీడీపీ పార్టీకి. ఈ గ్యాపుల్ని బద్దలు కొట్టే అవకాశం కేవలం చంద్రబాబు నాయుడికి, లోకేష్కి మాత్రమే ఉంది. కానీ వాళ్ళిద్దరూ వాంటెడ్గానే గ్యాప్స్ మెయింటైన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు పార్టీలోకి వస్తే అతను ఎక్కడుండాలి, అతని పొజిషన్ ఎక్కడుంటుంది? లోకేష్ కింద ఉంటుంది. లోకేష్ ఆల్రెడీ ఎమర్జ్ అయి ఉన్నాడు, ఒక నాయకుడిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు ఆ పార్టీకి. కాబట్టి అతని కింద స్థానంలో తను ఎమర్జ్ కావాల్సి వస్తుంది. అది అతనికి ఇష్టం లేదు. అందుకని అతను పార్టీ వైపు రాడు ఏ విధంగా చూసినా కానీ. అలాగే అతను వస్తే అతని చరిష్మాకి, అతని ఇమేజ్కి, అతని వాగ్ధాటికి ఇతను ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇతని కెరియర్ దెబ్బతినే ప్రమాదం ఉంది లోకేష్ది. అందుకని లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చేయాలనే మూడ్లో లేరు. జూనియర్ ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉంటున్నాడు కళ్యాణరామ్. వాళ్ళిద్దరూ కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారు. ఇప్పుడు తను చేస్తున్న దేవరా సినిమా నిర్మాతల్లో కళ్యాణరామ్ కూడా ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి నందమూరి బ్రదర్స్గా ఉన్నారు. అందుకని పార్టీతోనూ కుటుంబంతోనూ ఏ రకమైనటువంటి సంబంధాలు నెరపరాదు. అలాగని నెగిటివ్గాను వద్దు, పాజిటివ్గాను వద్దు. వాళ్ళు పిలిస్తే వెళ్ళి గౌరవప్రదంగా ఒక 5 నిమిషాలు నిలబడొద్దాం. అలాగే తారకరత్న మరణించినప్పుడు కూడా వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ రిసెప్షన్ వీళ్ళిద్దరికి బాలకృష్ణ గారే వెళ్ళి ఆడ కూర్చోండి అన్న పద్ధతిలో మాట్లాడాడు అనేది బయటకు వచ్చింది. అందుకని మనకి గౌరవం దొరకని చోట మనం ఎందుకు వెళ్ళి అనవసరంగా ఎక్కువ పూసుకోవటం? వాళ్ళు ఇది పని అని స్పెసిఫిక్గా పిలిచినప్పుడు వెళ్ళి సహకరిద్దాం. మిగిలిన సమయంలో సైలెంట్గా ఉందాం, మనకు సంబంధం లేని వ్యవహారంగానే ఉందాం. వాడుకుని వదిలేసే తత్వం ఆ కుటుంబానికి ఉంది, నారా కుటుంబానికి.
గతంలో మన తండ్రిని కూడా అలాగే వాడుకొని వదిలేసిన చరిత్ర ఉంది ఆయనకి. 95 వెన్నుపోటప్పుడు రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది హరికృష్ణని అడ్డం పెట్టుకుని, హరికృష్ణని వాడుకుని వదిలేశాడు ఆయన. ఆ అనుభవం ఇప్పటికీ వాళ్ళ మనసుల్లో ఉంది. ఆ మంట రాజేశాడు ఆయన. ఆ మంట ఉంది కాబట్టే వాళ్ళు ఫ్యామిలీకి అలాగే పార్టీకి దూరంగా ఆ చుట్టుపక్కల తిరుగుతున్నారు తప్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయట్లా. ఈ గ్యాప్ ఉంది కాబట్టి ఆ మధ్య అమిత్ షా పిలిచాడు ఎన్టీఆర్ బీజేపీకి సహకరించమని. దానికి కూడా అతను అంగీకరించలేదు. ఎందుకు, మా పార్టీయే ఉంది, దానికే నేను దూరంగా బతుకుతున్నాను, నా కెరియర్ ముఖ్యం, ఈ రాజకీయాలు అనేది తర్వాత, ఇంకా నాకు ఏజ్ ఉంది కాబట్టి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఆ పార్టీ ఎలా ఉంటుందో చూసి దాని పరిస్థితిని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. మీ ప్రపోజల్ని నేను కాదని అంటలేదు, గౌరవప్రదంగానే తిరస్కరిస్తున్నానని చెప్పి వచ్చేసాడు అతను.